మంత్రి కేటీఆర్ ఇలాకా సిరిసిల్లలో దళిత గిరిజన మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయని బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు గీతామూర్తి ఆరోపించారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదని, అఘాయిత్యాలు జరిగినా, లైంగిక వేధింపులు జరిగినా పరామర్శించిన దాఖలాలు లేవన్నారు. తెలంగాణలో ఐఏఎస్ అధికారులకే రక్షణ లేదన్నారు గీతామూర్తి. బంగారు తెలంగాణ పేరుకేనని రాష్ట్రంలో ఆడబిడ్డలకు కనీస భద్రత లేదని విమర్శలు కురిపించారు. తెలంగాణ రాష్ట్రంలో మహిళల పరిస్థితి ఏ విధంగా ఉందో ఈ తెలంగాణ రాష్ట్రంలో నుంచి తెలంగాణ టీఆర్ఎస్ ని పూర్తిగా మార్చేసి టీఆర్ఎస్ కింద చేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మహిళలకి ఏ విధమైన గౌరవం ఇస్తున్నాడో ఈ గణతంత్ర దినోత్సవ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఎక్కడ చూస్తే అక్కడ అత్యాచారాలు. తెలంగాణ మహిళలకి సంబంధించిన ట్రాఫికింగ్ లో నంబర్ 1, మద్యంలో నంబర్ 1, అరాచకత్వంలో నంబర్ 1. ఇవాళ పట్టాల బిజినెస్ లో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరినీ పైసలు తీసుకుపోయి దాంట్లో కూడా మహిళలు సిగ్గుపడే విధంగా, తెలంగాణ ప్రజలు సిగ్గుపడే విధంగా కేసీఆర్ బిడ్డ కవిత దాన్ని కూడా నంబర్ 1 చేసేసి